హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య కిచెన్. మనం ఇలా ఆలూ ఫ్రై చేసుకుందాం. ఇక గ్యాస్ వెలిగిద్దాం, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక దీంట్లో కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసినాక నేను ముందుగానే తొక్కలు తీసి ఇవో ఈ విధంగా కట్ చేసుకున్నాను. నేను మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి, ఇలా అయితే బాగుంటుంది. నేను ఇలా కట్ చేసుకోండి. ఇవి ఇప్పుడు ఎగిపోయినాయి కదా, మనం ఇప్పుడు బంగాళాదుంప ముక్కలు వేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. సాల్ట్ అప్పుడే వేసుకోవద్దు, లాస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా సాల్ట్ వేసామనుకో ఆలు తొందరగా మెత్తబడిపోయి, అంటే కొంచెం కరకరలాడుతున్నట్లుగా రాదు, మాకు మెత్తగా వస్తుంది. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. చూడండి, ఇంకా బాగా ఎర్రగా వేగాలి. కానీ కొంచెం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాం. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఫ్రై కదా, బాగా కలపకపోతే సరిగా పట్టదు సాల్ట్. దీంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు మనకు నచ్చితే. నాకు ఇలా తినడం ఇష్టం, అందుకని పల్లీలు వేయాలి. మీరు కావాలంటే వేసుకోండి, అది కూడా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా ఎర్రగా అయిపోయింది కదా, కొంచెం వేగినాక కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుని కొంచెం వేగనిచ్చిన తర్వాత అంతే, బంగాళదుంప ఫ్రై రెడీ. వేడి వేడి అన్నాను బంగాళదుంప ఫ్రై చేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి.